రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భరోసా సెంటర్ ను ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహహింస వంటి అంశాల్లో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమని డీజీపీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంలో, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం సాధించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల కెమెరాలు ఈ సెంటర్తో అనుసంధానమవుతున్నాయని, మహిళలు మరియు బాలికల భద్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఇంతకుముందు సిటీ ట్రైనింగ్ సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేసినాము. అట్లానే ఇక్కడ భరోసా సెంటర్, తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫెసిలిటీని కూడా ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఈ భరోసా సెంటర్ మన రాష్ట్రంలో 33 సెంటర్లు ఉన్నాయి. చైల్డ్ సంబంధించిన అబ్యూస్ కానీ, విమెన్ అబ్యూస్ కానీ, లేకపోతే ఫోక్సో కేసులకు సంబంధించి కానీ, అట్లాగే రేప్స్ కానీ, ఇట్లాంటి నేరాలైనప్పుడు నేరానికి గురైన వాళ్ళు విక్టిమ్స్ గట్టి ధైర్యంగా వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళ కొంత మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది పోలీస్ స్టేషన్లలో. అందుకోసం అని చెప్పి ఈ భరోసా సెంటర్లను మనం ఇప్పుడు ప్లాన్ చేసినాము. అంటే పోలీస్ వాళ్ళ కేసు బుక్ చేసినప్పటికీ కూడా పోలీసుల వాళ్ళ పాత్ర పెద్దగా లేకుండా బయట వాళ్ళు కౌన్సిలర్స్, బయట ట్రైన్ అయినటువంటి కౌన్సిలర్స్, ట్రైన్ అయినటువంటి సైకియాట్రిస్టులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జరిగినటువంటి వాళ్ళ ట్రామా ఏదైతే ఉందో అది మొత్తం బయటకు తీసుకొచ్చి తద్వారా కేసును స్ట్రాంగ్ చేయడానికి మాకు హెల్ప్ చేస్తారు. తర్వాత కేసు ఛార్జ్షీట్ చేయడంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని కేసును పకడ్బందీగా తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది రాచకొండ పోలీస్